హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక కప్పు రైస్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ ఈవినింగ్ స్నాక్లోకి కానీ సింపుల్గా పునుగులు ఎలా చేయాలో చూద్దామండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయ్యాయో లోపల వరకు. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఈ పునుగులలోకి సింపుల్గా చట్నీ కూడా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చట్నీ చేయడం కోసం కడాయిలోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆవాలు జీలకర్ర చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తరువాత దీనిలోకి 1 కప్పు వేపిన శనగపప్పు, 1/2 స్పూన్ సాల్ట్, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని మనం ముందుగా పోపు వేయించుకున్నాం కదండి, దానిలోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా చేసుకునే వేపిన శనగపప్పు చట్నీ రెడీ. దీన్ని పునుగుల్లోకి కాదండి, ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తీసుకున్నా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇప్పుడు 1 కప్పు రేషన్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసుకున్న రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ అంతా నానబెట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చక్కగా నానిన బియ్యాన్ని ఒకసారి వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా ఉప్పు, కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇదే విధంగా ఉండాలండి. కొద్దిగా గట్టిగా ఉంటే వాటర్ని యాడ్ చేసుకోండి. మనం మిక్సీ పట్టినప్పుడే వాటర్ కాస్త తక్కువగా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మనం బియ్యం ఎలాగో నానబెట్టాం కాబట్టి చక్కగా స్మూత్గానే మిక్సీ అయిపోతాయి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లోకి వేసుకోవాలి. చూసారు కదండి, మనం వేస్తున్నప్పుడే అవి ఎంత చక్కగా పైకి తేలుతున్నాయో. చాలా క్రిస్పీగా చాలా పొంగుతూ వస్తాయండి. సింపుల్గా అప్పటికప్పుడైనా సరే, ఏం లేకున్నా సరే 3 to 4 అవర్స్ నానబెట్టుకొని ఈ పునుగుల్ని ఫ్రై చేసుకోవచ్చు. వీటిని కలుపుకుంటూ చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, పునుగులు ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయితే వాటిని స్ట్రైనర్లోకి తీసేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పునుగులను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే పునుగులు రెడీ. తప్పకుండా మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా సింపుల్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.